వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిదిశన్. వరకట్నం ఈరోజు ప్రధాన సమస్యగా మారిపోయింది. సో ఇటీవల మనం చూసాం బరేలీ, యూపీ బరేలీలో పెళ్లి పీటల మీదకి వచ్చిన తర్వాత పెళ్లి కొడుకు 20 లక్షల కట్నం, కారు అడగడం, అటువంటి పెళ్లి కొడుకుని నేను చేసుకోను అంటూ రిజెక్ట్ చేయడం జరిగింది. దీని మీద నెల్లూరులో తీసుకుంటే ప్రజలు ఏమంటున్నారు, ఇటువంటి వేధింపులు చేసేటువంటి వరుణ్ణి పెళ్లి చేసుకోవడం అవసరమా తెలుసుకుందాం రండి. నాకు తెలిసి ఆ అబ్బాయికి ఏమన్నా అమ్మాయి గురించి నెగిటివ్ తెలిసి ఉంటుంది, డిమాండ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. నాలు ఎంతవరకు మొదలయ్యాయి అంటే ఆడపిల్లల్ని ఇంట్లో నుంచి బయటికి రానియకుండా చేసి, చదువులు లేకుండా చేసి, సంస్కారం లేకుండా చేసి, అది సమాజం అట్లా కంటిన్యూ అవుతుంది. తల్లిదండ్రులు కూడా దానికోసం పోరాడుతున్నారు అన్నమాట. అంటే పోరాటం అంటే ఎట్లైనా సరే నేను అంత అమౌంట్ చేకూర్చాలి. డౌరీ అంటే కన్యాశుల్కాల్లో కన్యకు డబ్బులు ఇవ్వాలి, అంతేగాని వాటికి డబ్బులు లెక్కల్లా. ఈ రోజుల్లో డౌరీ అంటే డౌరీ చేస్తున్న తర్వాత ఇప్పుడు డైవర్స్ అవుతుంది. ఇటువంటి నిర్ణయాల వల్ల సో ఆ పెళ్లి కూతురు మీద కానీ ఆ కుటుంబం మీద కానీ ఎలాంటి ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది? దుర్మార్గమైన చర్య ఇటువంటి ఉండకూడదు. ఏదో బాధ్యతగా ఒకరిని ఒక అర్థం చేసుకొని సంసారాలు చేసుకోవాలి. కానీ ఇది అతను ఎన్నో కష్ట నష్టాలు వచ్చి పెంచి పెద్ద చేసిన బిడ్డకు మళ్ళీ అతని శక్తి కొలది ఏదో డౌరీ ఇచ్చి ఉంటాడు. అది కాక మళ్ళీ అదనంగా అడగడం ఇది చాలా అవమానకర విషయం కూడా. ఇటువంటి పిల్లలు జాగ్రత్త వహించి బాధ్యతగా ఉండవాలని కోరుకుంటున్నాం. సో నేటి యువతగా అమ్మాయి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా? సమర్థించడం మంచిది. ఈరోజే చేసినోడు రేపు ఇంకెన్నోన్నోచి కూడా చేయొచ్చు అవసరం పడినప్పుడల్లా. కానీ ఇది మంచిగా పని చేసింది అమ్మాయి. మూడులను కలిపేదనమాట. వధువు కలిపే పెళ్ళి. ఆ పెళ్ళి ఇంతకుముందు చేసేవాళ్ళు అంటే 7 తరాలు తూచేవాళ్ళు. అటు 7 తరాలు ఇటు 7 తరాలు తూచి అటువంటి వాళ్ళు సంబంధాలు వచ్చేవాళ్ళు. అందుకే పెద్దలు నిశ్చయించిన పెళ్ళి, అంతేగాని ప్రేమ వివాహాలు కాదు, క్యాష్ వివాహాలు కాదు, డౌరీ వివాహాలు కాదు. డౌరీ అంటే కన్యాశుల్కాల్లో కన్యకు డబ్బులు ఇవ్వాలి, అంతేగాని వాటికి డబ్బులు లెక్కల్లా. ఈ రోజుల్లో డౌరీ అంటే డౌరీ చేస్తున్న తర్వాత ఇప్పుడు డౌరీ అయిపోతే డైవర్స్ అవుతుంది. కాబట్టి డౌరీకి డైవర్స్ రెండింటికి రోజులు కాబట్టి అటువంటి సమాజం మనకు అక్కర్లే. ఆ అమ్మాయి చేసిన నిర్ణయం మంచి నిర్ణయం. కానీ ఆ అమ్మాయి చదువుకుంది కాబట్టి ఈరోజు చదువు తన కాళ్ళ మీద నిలబడే శక్తి సామర్థ్యం ఉంది కాబట్టి ఆ అమ్మాయి ఈరోజు అయితే పెళ్లి క్యాన్సిల్ అయిన పర్వాలేదు, నో ప్రాబ్లం. అటువంటి భర్త వద్దు అని ముందుగా తెలుసుకుందే ఆ అమ్మాయికి మనం జోహార్ చెప్పించాం. యువతకి వాళ్ళకి నచ్చిన గురించి వాళ్ళ పొజిషన్ వాళ్ళు చూసుకుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు తగ్గట్టుగా చేసుకుంటే బెస్ట్. ఇంకా ఇవన్నీ ఆలోచించుకొని తలనొప్పులు తప్ప ఏమీ లేదు. అంటే చివరి క్షణంలో అమ్మాయి వాళ్ళకి వేధింపులకు గురి చేయడం కానీ, నాకు ఇది కావాల్సిందే 20 లక్షలు ఇస్తేనే నేను పెళ్లి చేసుకుంటాను అని తాళి కట్టే సమయంలో డిమాండ్ చేయడం. ఎందుకంటే బరేలీలో ఈ ఘటన జరిగింది కాబట్టి నేను క్వశ్చన్ చేస్తున్నాను. కరెక్టా? యూత్గా మీరు చెప్పండి. మీరు అన్నట్టు అభిప్రాయాలు సెట్ అయితే పెళ్లి చేసుకోవడం అనేది కరెక్ట్, ఓకే, వాస్తవమే. సో దీని మీద మీరేమంటారు? యూత్ కరెక్టా అంటే నాకు తెలిసి ఆ అబ్బాయికి ఏమన్నా అమ్మాయి గురించి నెగిటివ్ తెలిసి ఉంటుంది, డిమాండ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. పెళ్లి ఆపడం కోసం కావాలని అడుగుంటాడు. అంతే అందరూ అలాగా లేరుగా. ఇప్పుడు ఏదో ఎక్కడో జరిగిన గురించి మనం ఆడుకుంటున్నాం. నాకు తెలిసి ఆ అబ్బాయి పర్సనల్గా వాళ్ళ ఫ్రెండ్స్ వల్ల ఏదన్నా వేరే అఫైర్స్ ఉండటం వల్ల వాటి గురించి ఏమన్నా అలా డిమాండ్ చేసి ఉంటాడని నా డౌట్. ఒక లెక్క ఉందండి. గవర్నమెంట్ ఉద్యోగి అయితే నార్త్లో ఒక లెక్క అనమాట. ఉద్యోగి అయితే అతనికి ఫిక్స్ రేట్ అనమాట, రేట్ ఫిక్స్ చేస్తున్నారు అక్కడ. ఓకే, రేట్ ఫిక్స్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగి ఒక రేటు, లేకపోతే నార్మల్ కార్పొరేట్ ఉద్యోగి ఒక రేటు, మామూలు ఉన్న వ్యక్తికి ఒక రేట్ ఫిక్స్ చేస్తున్నారు. అది సమాజం అట్లా కంటిన్యూ అవుతుంది. ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా దానికోసం పోరాడుతున్నారు అన్నమాట. అంటే పోరాటం అంటే ఎట్లైనా సరే నేను అంత అమౌంట్ చేకూర్చాలి అని ఒక దాంట్లో ఉన్నారు. అక్కడ ఒక బైకు, ఒక ఫార్చునర్ కార్ లేదే ప్రభుత్వ ఉద్యోగిని పెళ్లి చేసుకోడు. డిమాండ్ అనమాట అది. పెళ్లి కొడుకు డిమాండ్. అది ప్రభుత్వ ఉద్యోగి అంటే అంత డిమాండ్ అన్నమాట. అంటే ఆ సొసైటీలో బతుకుతుంది ఇప్పటికి కూడా, అంత డిమాండ్ చేస్తున్నారు అక్కడ. అది ఎప్పటికి మారుతుందో తెలియదు. కొంతమంది చదువుకున్న వాళ్ళు వస్తే కానీ మార్చలేరు. యువతలో మార్పు రావాల్సిందే, ఖచ్చితంగా మార్పు రావాల్సిందే. ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కూడా మార్పు రావాలి. అరే అలాంటి ఎంకరేజ్ చేయకూడదు. అంటే వాళ్ళు అంటున్నారుగా, మేము ఇంత పెట్టి పెళ్లి చేసి చదివించాము పిల్లోడికి, ఉద్యోగానికి ఎంత ఖర్చు పెట్టాము, సో మాకు రికవరీ రావాలని. బిజినెస్ లాగే ఉంది ఇదంతా. ఎగ్జాక్ట్లీ అంత బిజినెస్ మోడల్ లాగే ఉంది. అంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం చూస్తే ఆడవాళ్ళకి ప్రముఖ స్థానమే ఉంది. దేవతల దగ్గర నుంచి అందరికీ ప్రముఖ స్థానం, అమ్మవారు ప్రముఖ స్థానమే.
మామూలుగా మగవాళ్ళతో పోలిస్తే. అట్లా కొన్ని రోజులు ఆడవాళ్ళదే ప్రముఖ స్థానం ఉండింది. కన్యాశుల్కం అనేది కూడా ఉండింది డబ్బులు ఇచ్చి. ఆ తర్వాత మగవాళ్ళ డామినేషన్ పెరిగి ఈ కట్నాలు అనేది మొదలయ్యాయి. ఆ కట్నాలు ఎంతవరకు మొదలయ్యాయి అంటే ఆడపిల్లల్ని ఇంట్లో నుంచి బయటికి రానియకుండా చేసి, చదువులు లేకుండా చేసి, సంస్కారం లేకుండా చేసి, వాళ్ళు ఏదో ఒక విధంగా కట్నం అనే పేరుతో తీసుకొని ఇది చేస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు ఆడపిల్లల్ని. కానీ ఇప్పుడు మళ్ళీ మన మోడీ గారి హయాంలో ఆడపిల్లలకి బాగా స్వాతంత్రం వచ్చింది. అందరూ బాగా చదువుకుంటున్నారు, చదువుకు కూడా చాలా సహాయం చేస్తున్నారు మోడీ గవర్నమెంట్. అందుకని అందరూ చదువుకున్న తర్వాత సంస్కారం అనేది వస్తుంది. చదువు ఉంటే దాదాపు బయట ప్రపంచం తెలుస్తుంది, సంస్కారం అనేది వస్తుంది. దాంతో వాళ్ళు మేమెందుకు కట్నం ఇవ్వాలి, మేము కూడా ఉద్యోగాలు చేస్తున్నాం కదా, అట్లాంటప్పుడు మేము ఎందుకు ఇచ్చుకోవాలి, వాళ్ళు ఎందుకు ఇవ్వకూడదు, ఎవ్వరు ఇవ్వక్కర్లేదు, కలిసి బతికితే చాలు, అంటే మంచి బుద్ధి మంచి వ్యక్తిత్వం ఉంటే చాలు అనే దశకు వచ్చారు ఆడపిల్లలు. ఇది సంతోషించాల్సిన టైమే. రైట్ మేడం, మీరు అన్నట్టు పెళ్ళికి ముందు అంటే ఒకసారి పెళ్ళికి ముందు అంటే ప్రేమించి పెళ్లి చేసుకోవడం మంచిదంటారా, లేదంటే తల్లిదండ్రులు కుదిర్చిన వివాహం చేసుకుంటే మంచిదంటారా? మీ అభిప్రాయం ఏంటి? ప్రేమించి పెళ్లి చేసుకొని ప్రేమించిన వ్యక్తిత్వం అనేది ఇద్దరికీ ఉండాలి. మంచి వ్యక్తిత్వం అయితే బాగుంటుందండి. ఏదో ప్రేమించినప్పుడు ఒక బుద్ధి చూపించి పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకో బుద్ధి చూపించడం మంచి పద్ధతి కాదు అని నా అభిప్రాయం. సో ప్రేమ పెళ్ళిళ్ళు అంటే ప్రేమించి ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం, పెద్దలను ఒప్పించి చేసుకోవడం మంచిది అంటున్నారు చాలామంది. అలాగే పెళ్ళికి కట్నం డిమాండ్ చేయడం మంచిది కాదని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు.